హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో కరివేపాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా హెల్తీ ఐటమ్ అండి. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్ అండి. మన దగ్గర ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటుంది కదండి. ఆ పిండిలోనే కొద్దిగా సాల్ట్, వంట సోడా వేసుకొని మనం ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే సేమ్ పిండి అయితే అలాగే కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండి అయితే పోసుకోవాలండి. నేను ముందుగానే కరివేపాకు పొడి చేసి పెట్టేసుకున్నానండి. ఆ కరివేపాకు పొడి ఇలా పైనే కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా చేసుకుంటే మనం ఇడ్లీలు ఎలా ఆవిరి పెట్టుకుంటామో అలాగే ఆవిరి పెట్టేసుకోవాలండి. మనకు ఇడ్లీ 10 మినిట్స్కి ఉడుకుతాయి కదా, ఇవైతే 5 మినిట్స్కే ఉడికిపోతాయండి. మనం పిండి తక్కువ పోసాం కాబట్టి చాలా సాఫ్ట్గా చాలా త్వరగా అయిపోతాయి. కరివేపాకు కారం పొడి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ అండి. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. ఇలా ఆవిరి పెట్టుకొని ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. మనకు ఆయిల్ లేకుండా ఇలా హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆయిల్ ఇష్టమైతే మనం గుంట పొంగనాలు చేసుకునే ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, లేదా దోశ పెనంలో అయినా వేసుకొని పెట్టుకోవచ్చండి. దోశల మీద చల్లుకున్నట్టు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ అయిన కరివేపాకు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఇడ్లీని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకున్నా లేదు అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం పైనే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.